సెట్ ప్యార్. హలో ఎవ్రీవన్, పళ్ళు పీకేయాలి అని చెప్పారంట ఫ్రెండ్స్. ఇంకా నిన్న వ్లాగ్ వచ్చింది చూశాను. ఏమన్నానా అసలు, పండ్లు పీకేయాలి, ఆల్రెడీ ఒక పన్ను ఊడొచ్చిందంట. అంత పెద్ద సామాన్ ఏం పడిందబ్బా అనుకున్నాను. మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేశాను. ఆ బిర్యానీ ఐటమ్స్ ఉన్న అవి ఇంకా అట్ట మాత్రమే కదా పడింది. దాంట్లో డ్రై పౌడర్ ఉందంట, అది మాత్రం కప్బోర్డ్ లాంటిది ఇది ఉంది చూడండి, కాటన్. సో దాంట్లో ఉంది, అది ఓపెన్ అయిపోయి ఆమె మీద పడి ఒక పన్ను స్పాట్ అక్కడే పడిపోయింది. ఎక్కడ పడిందో కనిపించలేదంట. ఇంకా ఆ పండ్లు తీసుకొని బెంగళూరుకి అయితే ఇచ్చారంట. ఇంకా సైజు అవి సెట్ తీసి వేయాలి అని చెప్పారంట. అంత ప్రమాదం జరిగింది. నిజమా అబద్ధమా? ఓకే, నిజమే అనుకుందాము. ఇప్పుడు ఇంత మంచిగా వీడియోస్, ప్రతీది వీడియో తీసి పెడతాను అని చెప్తున్నారు కదా. ప్రతీది వీడియో తీసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన వీడియో ఎందుకు రాదు? అలాగే ఎప్పుడన్నా మనము హాస్పిటల్కి వెళ్తే ఒక స్లిప్ ఇస్తారు, ఫైల్ ఇస్తారు. ఇంకా వీళ్ళు డైలీ హాస్పిటల్కి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఒక ఫైలే ఉంటుంది హాస్పిటల్ది, మందులది, అవి ఇవి. అవన్నీ తీయచ్చు కదా. అవి చూపిస్తే వీడియోలో కన్ఫామ్ అయిపోతుంది కదా. ఊరికే ఒకవేళ నిజమే అనుకుందాము, నిజమే అయితే అలా చూపించేస్తే ప్రూఫ్ ఇంకా ఎవ్వరు మాట్లాడడానికి ఉండదు కదా. ఎందుకు వీళ్ళు చూపించడం లేదు అర్థమే కావడం లేదు. ఇంకా ఆమె మాత్రం నోట్లో బట్ట పెట్టుకుని అలా ఉంది. ఒక్కసారి అదన్నా కొంచెం మామూలుగా సెట్ చేసినట్లు లేదు, అది ఊరికే అలా పెట్టినట్టుంది. కొంచెం పైకి చూపించింటే కూడా బాగుండేది, మనకి ప్రూఫ్ దొరుకుతుంది. ఎందుకు అంటే చాలా మంది అబద్ధాలు చెప్తున్నారు అని చెప్తున్నారు కదా. ఇంకా అది చూస్తుంటే ఇన్సిడెంట్ అలానే అనిపిస్తుంది. అది కాకుండా సిల్వర్ తెచ్చిన ఐటమ్స్ మొత్తము పైన పెట్టడం ఏంటిది? ఎంతో జాగ్రత్తగా దాచి పెడతారు, కానీ అంత పైన ఎవరన్నా పెడతారా అనిపిస్తుంటుంది. ఇంకా ఏం లేదు, ఒక రిపోర్ట్ చూపించేస్తే ఆడికి ఒక పని అయిపోతుంది. రిపోర్ట్ కానీ తను ట్రీట్మెంట్ చేసుకున్న వీడియో తీయకపోయినా ఫోటో అన్నా ఉంటుంది కదా అక్కడ హాస్పిటల్ది. అదన్నా ఫోటోనో వీడియోనో తీసి పెడితే నిజమా అబద్ధమా అనేది తెలుస్తుంది. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, వంకాయ కూర. ఈ డే వచ్చేసి ఎడిటింగ్ చేయలేదు, ఎందుకంటే వీళ్ళ వీడియో ఏది వస్తుందో ఏది రాదో చూసుకొని ఎడిటింగ్ చేద్దాము అనేసి. అందుకు మార్నింగ్ ఎడిటింగ్ చేస్తున్నాను. ఇంకా నాకు మాత్రం నిద్ర వచ్చేస్తూ ఉంది అలాగా. ఇక్కడ వంకాయ కూరలో అన్నీ ఇంకా వేసేసాను. ఏంది ఇంకా పల్లీల పొడి అలా కదా వేసేది అనుకోవద్దు, ఇది మామూలుగా కర్రీనే. ఇంకా వంకాయలు ఇలా పెట్టేసుకున్నాను నేను. కావాలనుకుంటే ఒకటి తీసి వేసుకోవచ్చు రైస్లోకి. ఇంకా గుత్తి వంకాయ చేసినప్పుడు మీతో అది కూడా షేర్ చేసుకుంటాను. ఇది మామూలు వంకాయ కూరనే, కొంచెము థిక్నెస్ రావాలి అని ఇంకా ఇలా ఉంది కదా. కొంచెం చల్లారినాక తక్కువ ఇంకా కొంచెం ఇంకా థిక్ వస్తుంది. ఆ తర్వాత లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసేస్తూ ఉన్నాను. నా కర్రీ అయితే సూపర్ అండ్ ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఒకవేళ ఏదన్నా స్లిప్ ఏదన్నా ఉంటే చూపించవచ్చు కదా. ఇంకా డాక్టరు, అది కూడా పండ్ల డాక్టరు మామూలుగా వీడియోలో కూడా మాట్లాడతారు. చాలామంది యూట్యూబ్ వాళ్ళు చేసేది చూశాను కాబట్టి చెప్తున్నాను అన్నమాట. అది కాకుండా మీ దగ్గర చాలా వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఇంకా మన ఛానల్ ఇలా వీళ్ళు నమ్మరు, కొంచెం మీరన్నా చెప్పండి అంటే డాక్టరే చెప్తారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అంటేనే పాపం వాళ్ళు కూడా ముందరకు వచ్చి మాట్లాడతారు. ఇంకా ఇక్కడ నాకు నైఫ్స్ అన్నీ పెట్టుకున్నామని చిందరవందరం అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి సెట్ చేయాలి. ఒక డే బూజీ వ్లాగ్ అవి ఇవి తీస్తాను, ఒక డే క్లీనింగ్ వ్లాగ్ తీస్తాను, ఒక డే కుకింగ్ వ్లాగ్. అలా 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 ఒక్కొక్కటిగా పనులన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. క్లీన్ చేసినట్లు కూడా ఉంటుంది. ఇక్కడ నేను మార్నింగ్ ఎప్పుడో వేడి నీళ్ళు చేశాను.
ఇంకా అవి ఒక గ్లాస్ వేసేసుకొని తాగేద్దాము అని అలా తీసానన్నమాట. చల్లారిపోయాయి. ఇంకా ఇది బాగా మోషన్ ఫ్రీ అవుతుందనేసి ఇది తాగుతాను నేను. వేడిగానే ఉంది కదా, పొగలు వస్తున్నాయి అనుకోవద్దు, ఏం లేదు, మూసి పెట్టినందుకు అలా కనిపిస్తుంది. నార్మల్గానే ఉంది వాటరు, అంత వేడిగా ఏం లేవు. ఇంకా పళ్ళు ఎలా ఊడిపోతాయో ఏమో, అస్సలు నాకే వండర్ అనిపిస్తుంది. కానీ ఆ అక్క గ్యారంటీగా జబర్దస్త్కి కానీ బిగ్ బాస్కి కానీ వెళ్తుంది. వాళ్ళ ఆయన ఏం వెళ్తాడు కానీ పాపం మాటల్లో ఇది ఉన్నా కానీ యాక్టింగ్లో మాత్రం ఆ అక్కనే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చే బిగ్ బాస్లో వీళ్ళకి తీసుకుంటారు. వీళ్ళకి కాంట్రవర్సీ కూడా అవుతుంది, కొంచెం ఫేమస్ కూడా అవుతుంది. అలా చేసుకుంటూ వెళ్తున్నారో ఏమో కాన్సెప్ట్. మన గురించి వీడియోస్ తీయాలి, మన గురించి ట్రోల్ చేయాలి, అప్పుడే మనం బిగ్ బాస్కి వెళ్దాము అనుకున్నారో మరి ఏమో, స్క్రిప్ట్ రాసుకున్న ఏమన్నా చేస్తున్నారో, తర్వాత మనకి సర్ప్రైజ్ ఇస్తారో ఏమో అనుకుంటుంటా ఒక్కొక్కసారి. అది కాకుండా హిందీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. అది ఏందో ప్రైమర్ అది ఏందో చేస్తున్నారు. మరి నెక్స్ట్ బిగ్ బాస్ వస్తుందా లేకపోతే ఒకసారి ఫంక్షన్ జరుగుతుందా ఏం అర్థం కాలేదు. రేపు అనంగా వస్తుంది ఇంకా ఎపిసోడ్, చూడాలి. లేకపోతే రేపటి నుంచి స్టార్ట్ అవుతుందో ఏం అర్థం కాలే. రెండులో మ్యాజిక్ ఉంది అని చెప్తున్నారు. హిందీ బిగ్ బాస్ పడితే ఇంకా నాకు అస్సలు ఫుల్ హ్యాపీ. తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు, నేను చూడలేదు. ఈసారి ఏమో అంత వీడియోస్ వస్తున్నాయేమోలేండి, నేను మాత్రం చూడలేదు. ఎందుకో ఈసారి మనకు తెలియని వాళ్ళు కొంచెం గజిబిజిగా అయిపోయింది, అంతా చూడలేదు. హిందీ బిగ్ బాస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఎప్పుడు చూసేదాన్ని నేను బిగ్ బాస్, ఇంకా ఈ ఇయర్ ఎందుకో చూడలేదు, స్కిప్ చేసేసాను. రైతు బిడ్డ ఉన్నప్పుడు అస్సలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా గేమ్స్ కూడా చూసేదాన్ని. ఇప్పుడేమో చూడలేదు, అందరూ అలానే చూస్తున్నారు, చూడలేదు. కానీ దానికి మాత్రం ల్యాక్స్లలో వ్యూస్ వస్తుంటాయి. మనకు కూడా సజెస్ట్ వస్తుంది కదా, మనం కూడా సబ్స్క్రైబర్స్ కాబట్టి. ఇంకా నా లంచ్ అయితే రెడీ అయిపోయింది. పల్లీల పొడి ఇంకా కాకరకాయ ఫ్రై చేశాను కదా, ఇంకా అది ఏదన్నా బాక్స్లో వేసి పెట్టచ్చు కదా. ఎందుకు అలా పెట్టేసుకున్నావు అంటే, బాక్స్లో కొంచెం తేమ పడినా కూడా అది పాడైపోతుంది, అందుకనేసి ఇలా గాలికి పెట్టేస్తాను. ఏముండదు, ఇంకా ఎల్లుల్లిపాయల కారమే కదా, ఇలా పెట్టినా బయట ఏం ప్రాబ్లమే ఉండదు. ఇంకా మనకు మంచిది, తినడానికి టేస్ట్గా ఉంటుంది, ఏం పాడవకుండా ఉంటుంది. నేను మాత్రం అస్సలు తినను, నా ఆసిఫ్ నా హబ్బీ మాత్రమే తింటారన్నమాట. ఒకవేళ నేను తినేది అంటే ఇంతవరకు ఉండదు. పెరుగు ప్యాకెట్స్ అన్నీ గడ్డ కట్టిపోయాయి, కొంచెం కొంచెం యూస్ చేస్తారు, పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఇంకా నిన్న చేసిన పప్పు ఉంది. మా అమ్మ నేను వంకాయ కూర తినను అంటుంటే పప్పు ఉంది అని తీసి పెట్టాను. కాకపోతే కొంచెం అది కొంచెం ఇది రెండు తినిందిలేండి. ఇక నా హబ్బీ ఉన్నారు కదా, తనని తినిపిస్తారు, ఏం లేదు అలాగా. ఇంకా కిచెన్ మాత్రము ఈ డే చాలా హ్యాపీగా నీట్గా ఉందన్నమాట. మీరు వంట ఏం చేశారు, లంచ్ ప్రిపేర్ చేశారు కదా, ఒకసారి కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదు. కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఇక్కడ వచ్చేసి రైస్ వంకాయ కర్రీ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ మేము చేసేస్తూ ఉన్నాము. పిల్లలు వచ్చేసి బయట ఆడుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎంత గోల అంటే, చెప్పాను కదా దసరా హాలిడేస్ ఇచ్చేసారు. మీ నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు కొంచెం నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నేను మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊరు ఊర్లో ఉంటే అక్కడ జరిగే ఫెస్టివల్ మీతో షేర్ చేసేదాన్ని. అక్కడ మంచిగా అమ్మవారు ఇండ్ల దగ్గరికి వచ్చి పూజలు చేసి భలే చేస్తారు మా ఊర్లో. ఇక్కడ వల్ల ఏం లేవు, అందుకనేసి నేను వీడియో మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను.
ఫిల్టర్ ఎంత బాగా కనిపిస్తూ ఉంది చూడండి, అంటే గ్లో వస్తుంది. ఇంకా ఇక్కడ దోశలు అయితే వేసి ఇచ్చేస్తూ ఉన్నానన్నమాట. ఆ తర్వాత బయటికి వెళ్ళాము. ఇంకా మా అమ్మకి ఆసిఫ్కి ఇన్నర్స్ తీసుకున్నాను, ఇవి కూడా చూపించాలా అంటుంది మా అమ్మ. ఇంకా చిన్న పిల్లలవి కదా చూపించు అని చెప్తున్నాను. ఇంకా ఇవి ఒక్క 4 days కూడా సరిగ్గా యూస్ చేయరు వీళ్ళు. ఎక్కడంటే అక్కడ పాడేస్తారు. అది కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడు చేసేస్తారు, ఇంకా కనిపించకుండా ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాయి. అమ్ముకి వచ్చేసి 5, ఆసిఫ్కి వచ్చేసి 3నే. ఇంకా ఫస్ట్ ఇవి సైజ్ ఏమో సరిపోవు అనుకొని 3నే తెచ్చానన్నమాట. ఒకవేళ సైజ్ సరిపోతే అవే దానికన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి, అవి ఏమన్నా లూజ్ అవుతాయేమో అనుకున్నాను. ఇక్కడ చెత్త పాడేయడానికి వెళ్తున్నారు నా హబ్బీ, అలాగే మా అమ్మ. ఇంకా ఆసిఫ్కి పంపవచ్చు కదా అంటున్నారు. కుక్కలు అసలు ఎలా ఉన్నాయో తెలుసా, ఫోన్లు చూస్తుంటేనే సగం ఇదే అవుతున్నాను నేను. చిన్న 1.5 బేబీకి కుక్కలు అవి లాగి చంపేశాయి. ఇంకా అలాంటి న్యూస్ విన్నప్పుడల్లా నాకు భయం వేస్తుంది. అందుకే ఒక కట్ట వాటర్ అవల్ల ఇచ్చి పంపిస్తానన్నమాట. ఇంకా ఇది బాగా అదే బరువే లేదే, ఇచ్చి పంపించవచ్చు కదా అని అంటున్నారు. ఇంకా వద్దు, నువ్వే వెళ్ళి వేసిరా అని చెప్పాను. ఇంకా బయటికన్నా కింది కూర్చొని వచ్చి అని చెప్తే ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఏమన్నా చెప్పు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆసిఫ్ బాయ్ కానీ గర్ల్ లాగా మాట్లాడతాడు. వీడివి ఓవర్ యాక్టింగ్స్ కొంచెం మంచిగా చెప్పురా అంటే ఏందో చెప్తున్నాడు, ఎందుకంటే వీడికి సగం పని తగ్గింది అనేసి. ఇంకా బయట పిల్లలు చూడండి, ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు మా పిల్లలకి. ఇంకా ఇక్కడ కూర్చున్నారన్నమాట. డస్ట్బిన్లో డస్ట్ వేసేసి వచ్చేస్తూ ఉన్నారు. డస్ట్బిన్లో డస్ట్ వేసేసిన తర్వాత పైకి వెళ్తున్నాను. ఇంకా ఈ ఫిల్టర్ చాలా బాగుంది, లైటింగ్కి మంచిగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ ఉండాలి అని చెప్తున్నాను. ఇక్కడ మా అమ్మకి కూడా ఏదన్నా చెప్పు అని పెట్టానన్నమాట. నా హబ్బీ కూడా తెలుగు వచ్చా అది ఇది అని అడుగుతున్నాను, వచ్చు అని చెప్తున్నారు. ఇంకా మీకు నా వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వాళ్ళ వీడియో నెక్స్ట్ ఏమన్నా వస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా, ఓకేనా. సో ఇక్కడ అమ్మకి బాయ్ అని చెప్పమంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.